బావతో పెళ్లి ట్రయాంగిల్ స్టోరీ 7వ భాగం. ఈ కథ వినే ముందు వీడియోస్ చూడండి, అప్పుడు పూర్తిగా అర్థమవుతుంది. ఇక కథలోకి వెళ్దాం. అలా ఇష్టం లేని పెళ్లి చేసుకున్న అర్జున్ ప్రేరణలు ఒకరు హాల్లో ఉంటే మరొకరు గదిలో ఉంటూ దూరంగా ఉండి ఒకరికొకరు ఎదురు పడకుండా మేనేజ్ చేసుకుంటూ ఉంటారు. అది గమనించిన ప్రేరణ అత్త, ఏంటి వీళ్ళిద్దరూ ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారనే తప్ప ఒకరికొకరు సంతోషంగా లేరు. వాళ్ళు సంతోషంగా ఉంటే మా మనసులు హాయిగా ఉంటాయి అనుకుంటే వీళ్ళేమో వారి మధ్య దూరం పెంచుకుంటున్నారు. వీళ్లను ఎలాగైనా కలపాలి అని నిర్ణయించుకుంటుంది అర్జున్ తల్లి. ఆ విధంగా ప్రేరణతో అర్జున్కి అవి ఇష్టం ఇవి ఇష్టం అని మాట్లాడుతూ భోజనం చేసినప్పుడల్లా అర్జున్కి భోజనం వడ్డించమనటం, అలా అన్నీ ప్రేరణకు చెబుతూ ఉండేది. పైగా అర్జున్ బ్యాంక్ పీఓ కావటం వలన రాత్రి సమయంలో ఒక్కొక్కసారి లేటుగా రావటంతో, అమ్మ ప్రేరణ, మేమంతా పడుకుంటాం, అర్జున్ వచ్చేసరికి లేట్ అవుతుంది, తను వచ్చాక డైనింగ్ టేబుల్ పైన భోజనం ఉంది, తనకి వడ్డించమ్మా అంటుంది అర్జున్ తల్లి. చేసేది ఏమీ లేక సరే అత్త అని ప్రేరణ అనటం, లేటుగా వచ్చి అర్జున్ డోరు కొట్టడం, ప్రేరణ డోరు తీయటం, ఫ్రెష్ అయి వచ్చిన అర్జున్కి తానే వడ్డించేది. వాళ్ళ మధ్య నిశ్శబ్దం మాట్లాడేదే కానీ వాళ్ళు మాత్రం మాట్లాడుకునేవారు కాదు. అర్జున్కి భోజనం వడ్డించి ప్రేరణ తిరిగి ముఖం చూడకుండా గదిలోకి వెళ్ళి చాపను పరిచి పడుకునేది. అర్జున్ మాత్రం అమ్మెందుకు నిద్రపోతుంది, తనే వడ్డించవచ్చు కదా, ఈ ప్రేరణతో వడ్డించమంటుంది ఎందుకు? రోజు ఈ ప్రేరణ ముఖం చూడటం వల్ల నాలో కోపం దేశం పెరుగుతుంది. ఇలా ఎన్నాళ్ళు నాకు అర్థం కావటం లేదు అనుకుంటాడు అర్జున్. అలా 2 రోజులు గడిచిన తరువాత ప్రేరణ పుట్టినరోజు వస్తుంది. దానికోసం ప్రేరణ తల్లిదండ్రులు అర్జున్ తల్లికి ఫోన్ చేస్తారు. వదిన, అందరూ బాగున్నారా? రేపు ప్రేరణ పుట్టినరోజు. పైగా ప్రేరణ అర్జున్ పేరు మీద మొక్కు ఉంది. వాళ్ళిద్దరి చేతి మీదుగా అమ్మవారి పూజ జరిపిస్తామని మీ తమ్ముడు నేను మొక్కుకున్నా. దానికోసం వాళ్ళిద్దరిని పంపిస్తే ఆ శుభకార్యం జరిపిస్తాం అని ప్రేరణ తల్లి అంటుంది. పూజ ఇప్పుడు దేనికోసం మల్లీశ్వరి అని అర్జున్ అమ్మ అడిగితే, అదే వదిన, పూజ అలా చేయటం వలన ప్రేరణకి సడన్గా అర్జున్తో తాళి కట్టించాం. తన మనసు మార్చుకుని అర్జున్ని భర్త అంగీకరిస్తుందని, వాళ్ళ మనసులు కలవాలని, వాళ్ళ కాపురం 3 పువ్వులు 6 కాయలుగా ఉండాలని మొక్కుకున్నాం. సరే మల్లీశ్వరి, తప్పకుండా వాళ్ళిద్దరిని పంపిస్తాను అని అర్జున్ తల్లి అంటుంది. ఆ విషయం గురించి ముందుగా అర్జున్కి చెబుతుంది. దాంతో అర్జున్, లేదమ్మా, నాకు వర్క్ ఉంది, వెళ్ళటం కుదరదు, మీరు వెళ్ళండి. అదేంట్రా, రేపు శనివారం, తరువాత ఆదివారం, నీకేం పని ఉంటుంది? రేపు ఒకరోజు లీవ్ పెడితే తరువాత ఆదివారం కలిసొస్తుంది కదరా. కాదమ్మా, నాకు తెలుసు నీకు వెళ్ళాలని లేక ఇలా అంటున్నావు. అంతేకాదు, మొదటి రోజు రాత్రి మీ ఇద్దరి మధ్య ఏం జరగలేదు. నువ్వు మా కళ్ళు కప్పి మమ్మల్ని మోసం చేశావు. అమ్మా, అంతా నీ ఇష్టమని చెప్పి, ఇదేనా నువ్వు నాకు ఇచ్చిన గౌరవం, మర్యాద? నా కొడుకు కలలో కూడా నా మాట దాటడని నాకు అపారమైన నమ్మకం. కానీ నువ్వు ఏమి చేశావు? నా నమ్మకాన్ని ఉమ్ము చేశావు. అమ్మా, నేనేం చేయనమ్మా. ప్రేరణని చూసినప్పుడల్లా పూజ గుర్తుకు వస్తుంది. దాంతో నాకు దుఃఖం, కోపం ముంచుకు వస్తాయి. దానివల్ల మా ఇద్దరం ఎలా కలిసి ఉంటాం? తనని నేను ఎలా భారీగా అంగీకరిస్తాను అని అర్జున్ అంటాడు. నాకు అర్థమైందిరా. అటు తిరిగి ఇటు తిరిగి నా మనసులో పూజ ఉంది, పూజని మర్చిపోలేకపోతున్నా అని అంటావని. ఇక నీ ఇష్టం. నీకు ఇష్టం లేని పెళ్లి చేసినందుకు మాకు ఈ శిక్ష పడాల్సిందే అని తనను తాను బాధించుకుంటుంది అర్జున్ తల్లి. అమ్మా, అలా అనకు. మరి ఎలా అనాలిరా? ఇదంతా కాదు,
నా మీద ఒట్టు వేసి చెప్పు, పూజాని మరిచి ప్రేరణతో కలిసి ఉంటానని అని అంటే దానికి అర్జున్ ఆలోచించి అమ్మపై ప్రేమతో అమ్మ మాట కాదనలేక ఒట్టు వేస్తాడు. అంతేకాదు, ఇప్పుడు ప్రేరణని వాళ్ళ ఇంటికి తీసుకుని 2 రోజులు ఉండిరా, సరేనా? సరే అమ్మా అంటూ ఇష్టం లేకపోయినా తన మనసుకి సర్ది చెప్పుకుంటాడు. తరువాత ప్రేరణకి చెబుతుంది, అమ్మ ప్రేరణ, రేపు నీ పుట్టినరోజు అంట కదా, మరి మాకు చెప్పలేదేంటమ్మా? ఆ మాట విన్న శౌర్య, వదిన నీ బర్త్డేనా? హ్యాపీ బర్త్డే వదిన అని అంటుంది శౌర్య. ఈ పెళ్లి వలన నన్ను నేనే మర్చిపోయా, ఇంక నా బర్త్డే గుర్తుంటుందా అని మనసులో అనుకుంటుంది ప్రేరణ. సరే ప్రేరణ, నువ్వు అర్జున్ మీ ఇంటికి వెళ్ళటానికి లగేజ్ సర్దుకో అమ్మా, 2 రోజులు ఉండి వద్దురు కానీ. అమ్మ వాళ్ళింటికి అనేసరికి లోపల ఎంతో సంతోషంగా అనిపించిన అర్జున్ కూడా వస్తాడని అనేసరికి లోపల నుంచి వచ్చిన ఆనందం అక్కడే సమాధి అయ్యిపోయింది. అలా తెల్లవారితే ప్రేరణ బర్త్డే కావటం వలన కన్నవారి ఇంటికి వెళ్ళటంతో ప్రేరణ అత్త చీర కట్టుకోమని కొత్త చీర ఇచ్చింది. ఇప్పుడు ఈ చీర కట్టుకోలేకపోతే అత్త బాధపడుతుంది అని చీర కట్టుకుని అద్దం ముందు ముస్తాబవుతుంది ప్రేరణ. కళ్ళకి కాటుక, జడలో మల్లెపువ్వులు, నుదుట గుండ్రని బొట్టుతో పెదవులకు ఎర్రటి రంగు దిద్దటం వలన రోజూ కన్నా ఈరోజు ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. అప్పుడే లేచిన అర్జున్ అద్దం ముందు రెడీ అవుతున్న ప్రేరణను చూస్తాడు. ఆ ఎర్రటి రంగు చీరలో ముఖంలో ఉట్టిపడుతున్న కళతో ముఖంలో ఉట్టిపడుతున్న కళ, కనీ కనిపించని సన్నని తీగలాంటి నడుము, కిటికీ నుంచి వచ్చిన గాలి వలన ఆ చీర కొంగు రెపరెపలాడటం వలన చిన్నగా నడుము కనిపిస్తుంది. అర్జున్ ఒక్క క్షణం రెప్ప మూయకుండా మరిచి ప్రేరణ కాసి చూస్తూ ఊహల్లోకి వెళ్ళిపోతాడు. అర్జున్ని గమనించిన ప్రేరణ వెనక్కి తిరిగి చూస్తుంది. దాంతో అర్జున్ ఒక్క క్షణం ఉలిక్కిపడి అమ్మో చూసేసింది అని తడబడుతూ ముఖాన్ని కిందకు వంచి, ఏంటి నేను ఈ ప్రేరణ చూసి ఇలా ఫ్రీజ్ అయిపోయాను, అయినా ఈ ప్రేరణ ఏంటి తెల్లవారి షూటింగ్ ఉన్న హీరోయిన్లా రెడీ అవుతుంది, పైగా నా గదిలో, శౌర్య గదిలో రెడీ అవ్వచ్చు కదా, బహుశా అమ్మ వాళ్ళింటికి ఈరోజు వెళ్ళమంది కదా, దానికోసమేమో అంటూ తల దించుకుంటూ అక్కడి నుండి హాల్లోకి వెళ్ళిపోతాడు. ప్రేరణ కాసేపట్లో రెడీ అయ్యి హాల్లోకి వస్తుంది. ప్రేరణను చూసిన శౌర్య, వావ్ వదిన, ఈ రెడ్ కలర్ సారీలో నువ్వు చాలా అందంగా ఉన్నావు, చూస్తే నా దిష్టి తగిలేట్టుగా ఉంది నీకు, ఉండు అని దిష్టి చుక్క పెడుతుంది. అయ్యో మర్చిపోయాను, 1 సెకండ్ హ్యాపీ బర్త్డే వదిన అంటూ శౌర్య విషెస్ చెప్పుతూ నా తరపున ఈ చిన్న గిఫ్ట్ అని గిఫ్ట్ ఇస్తుంది. అది విన్న అర్జున్, ఈరోజు బర్త్డేనా, అందుకే ఇంతలా రెడీ అయ్యింది, ఇక్కడ ఉంటే అమ్మ ప్రేరణకి విషెస్ చెప్పమంటుంది, ఇక్కడ నుండి మెల్లగా వెళ్ళిపోవాలి అంటూ అమ్మ రెడీ అయి వస్తాను అని జారుతూ ఉండగా, అరే ఆగరా, ప్రేరణకి బర్త్డే విషెస్ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని అర్జున్ తల్లి అనగా, అర్జున్ మరేం చెయ్యలేక తప్పుతుందా, పైగా నాన్న ఎర్రబడ్డ కళ్ళుతో చూస్తున్నాడు అని మొదటిసారిగా ప్రేరణ దగ్గరగా వెళ్ళి షేకెన్ ఇచ్చి హ్యాపీ బర్త్డే అని తన చేతిని తాకి చెప్తాడు. దానికి ప్రేరణ చుట్టూ అందరూ ఉండటం వలన థ్యాంక్ యూ బావా అని తీయగా అంటుంది. అది విన్న అర్జున్ పెళ్ళయిన తరువాత మొదటిసారిగా తన నోటి నుండి బావా అన్న మాట విని ఆ నోటి నుండి వచ్చిన తీయటి స్వరానికి లోపల హాయిగా అనిపించి గదిలోకి వెళ్ళిపోతాడు. ఏంటి ప్రేరణ బావా అంది. ఇంతకుముందు ఈ మాట తను అంటే ఏమీ అనిపించేది కాదు, మరి ఇప్పుడేంటి నాకు చాలా బాగుంది అనిపించింది అంటూ రెడీ అవుతాడు. దాంతో అర్జున్ ప్రేరణ బైక్ పైన ప్రేరణ వాళ్ళ ఊరికి బయలుదేరుతారు. ప్రేరణ మొదటిసారిగా
తప్పక అర్జున్ బైక్ ఎక్కుతుంది. అర్జున్ ఏమో ముందు సెకండ్ ఇచ్చి తన చేతిని తాకాను. ఇప్పుడు నా బైక్ ఎక్కించుకున్నా. ముందు ముందు ఏం జరుగుతుందో ఏంటో. ఈలోగా ప్రేరణ నాన్న ఫోన్ చేసి మీరు డైరెక్ట్గా గుడికి వచ్చేయండి, మేము అక్కడ ఉంటాం అంటారు. సరేనని గుడి వైపుకు బయలుదేరుతారు. బైకు నడుపుతున్న అర్జున్ చూపు ఒక్కసారిగా మిర్రర్పై పడుతుంది. అందులో ప్రేరణ చాలా అందంగా కనిపిస్తూ ఉంది. అర్జున్ చూపు తిప్పుకోలేక చూస్తూనే ఉంటాడు. ప్రేరణ ఏమో బావ బైక్ ఎక్కినందుకు చాలా చిరాగ్గా ముఖం పెడుతుంది. ఏంటి ప్రేరణ, నేను కోపం తగ్గించుకుని ఏదో అమ్మ చెప్పిందని ఒక మెట్టు దిగి వస్తే తనేమో నేనేదో మర్డర్ చేసిన మనిషిలా చూస్తుంది. మెడలో తాళి కట్టినందుకు నాపై టెక్కు చూపిస్తుంది. ప్రేరణ తల్లిదండ్రులను చూసి అమ్మా నాన్న అంటూ వెళ్తుంది. అమ్మ ప్రేరణ బాగున్నావా తల్లి, అర్జున్ బాగున్నావా అంటూ పలకరిస్తారు. ఇక పదండి అంటూ అందరూ గుడిలోకి వెళ్తారు. అర్జున్ నువ్వు ప్రేరణని ఎత్తుకుని 3 ప్రదక్షిణలు చెయ్యు అంటుంది ప్రేరణ తల్లి. అదేంటత్తయ్య ఎత్తుకుని ప్రదక్షిణలు చేయటం? అదేమిటంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెంచే ఒక వ్రతంలో భాగం. వాళ్ళ మధ్య దూరం తగ్గి ప్రేమ పెరుగుతుంది. గాలి కూడా చొరబడినంత దగ్గరవుతారు అన్నది నమ్మకం. మరియు జరుగుతుంది కూడా. ఏంటి ఇలాంటి వ్రతాలు ఉంటాయా? అమ్మ ఏం చెప్పింది, ఇక్కడ ఏం జరుగుతుంది, నాకేం అర్థం కావటం లేదు అని అర్జున్ అనుకుంటాడు. ప్రేరణ ఏంటమ్మా ఇదంతా, పుట్టినరోజు ఇక్కడ జరుపుకుందాం అని రమ్మన్నావు, ఇప్పుడేంటిది? అమ్మ ప్రేరణ, నాన్న మొక్కుకున్నాడు మీ ఇద్దరితో ఈ పూజ చేయిస్తానని. ఇప్పుడు నువ్వు ఏమన్నా మీ నాన్న బాధపడతాడు. పైగా ఈ మొక్కు తీర్చకపోతే అరిష్టం అని సెంటిమెంట్గా మాట్లాడుతుంది. అర్జున్ అత్తయ్య మామయ్య మాటలు కాదనలేక వాళ్ళు బాధపడతారని ఒప్పుకుంటాడు. ప్రేరణ కూడా వాళ్ళ నాన్న బాధపడతాడని ఒప్పుకుంటుంది. అలా అర్జున్ ప్రేరణని ఎత్తుకుంటూ ప్రదక్షిణలు మొదలు పెడతాడు. చూడడానికి బక్కలా ఉన్నావు కానీ ఇంత బరువుగా ఉన్నావేంటి అని ప్రేరణకి వినిపించినట్టు అంటాడు. ఆ మాట విన్న ప్రేరణ కోపంగా కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. ఆ చూపుకి అర్థం మాటలు ఆపి ముందు చూసి నడు అని అన్నట్టు అనిపించింది అర్జున్కి. అయినా సరే అర్జున్ మళ్ళీ ప్రేరణ కళ్ళలోకి చూస్తాడు. తనని ఆ కళ్ళు ఆకర్షిస్తాయి. గాలికి జుత్తు కొంచెం కళ్ళుపై పడుతూ ఉంటుంది. దానిని పక్కకి జరుపుతూ ఉంటుంది ప్రేరణ. అలా ప్రేరణ కళ్ళను చూస్తూ 3 ప్రదక్షిణలు అర్జున్ చాలా వేగంగా చేసేస్తాడు. అర్జున్ ఆ ప్రదక్షిణ ఏంటో ఆ కళ్ళేంటో నా మనసుని ఎటో తీసుకుని వెళ్ళిపోయాయి అని అనుకుంటాడు. అర్జున్ ప్రదక్షిణలను నువ్వు చాలా వేగంగా కంప్లీట్ చేశావు. ఆ రోజులలో మీ అత్తని నేను ఎత్తుకుని ప్రదక్షిణ చేశా. అవి పూర్తయ్యేసరికి నా తల ప్రాణం తాక్కొచ్చింది అంటాడు ప్రేరణ తండ్రి. మీరు ఊరుకోండి అని ప్రేరణ తల్లి అంటుంది. సరే గాని మీ ఇద్దరు దేవుడికి దండం పెట్టుకోండి అంటూ పక్క పక్కన కూర్చుని పూజని పూర్తి చేసుకుంటారు. అలాగే వాళ్ళ చేతులతో అన్నదానం కూడా చేయిస్తారు. అలా ఆ పూజ వలన అర్జున్కి ప్రేరణపై తెలియకుండానే ప్రేమ కలుగుతుంది. మొత్తం పూర్తి చేసుకుని ప్రేరణ వాళ్ళ అమ్మాలింటికి వెళ్తారు. ఆ రాత్రి ప్రేరణ బర్త్డే సెలబ్రేషన్ చేస్తారు. అలాగే అందరూ కలిసి భోజనాలు చేస్తారు. ప్రేరణ వాళ్ళ అమ్మా నాన్న ఎక్కడ బాధపడతారోనని అర్జున్తో కొంచెం కొంచెంగా మాట్లాడుతుంది. తరువాత రోజు అత్తయ్య మామయ్య చెప్పినట్టు ప్రేరణని సినిమాకు తీసుకుని వెళ్తాడు అర్జున్. ప్రేరణకి అర్జున్తో సినిమాకి వెళ్ళటం ఇష్టం లేకపోయినా వెళ్ళాల్సి వచ్చింది. వాళ్ళని చూసి ప్రేరణ తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారు. వాళ్ళ మధ్య దూరం తగ్గి సంతోషంగా ఉన్నారని అనుకుంటారు. ఇక సాయంత్రం తిరిగి ఊరికి బయలుదేరుతారు. ఇక వెళ్తాను నాన్న, అమ్మ, మీరు దేని గురించి బాధపడకండి, నేను బాగానే ఉన్నా. మేమెందుకు బాధపడతాం తల్లి,
మిమ్మల్ని ఇద్దరిని ఇలా చూస్తే మా 2 కళ్ళు చాలటం లేదు. మీలో మార్పు వచ్చింది, అది చాలు మాకు. మీరు ఇలాగే పిల్ల పాపలతో సంతోషంగా ఉంటారని మేము అనుకుంటున్నాం అని ప్రేరణ తల్లి అంటే, మా ప్రేరణ ఎప్పుడు మనకి చెడ్డ పేరు తేదు అని అంటాడు ప్రేరణ నాన్న. ఇక వెళ్ళొస్తాను నాన్న అని ప్రేరణ, అత్తయ్య మామయ్య వెళ్ళొస్తాం అని అర్జున్ అంటూ బయలుదేరుతారు. ప్రేరణ నాన్న, చూడు మల్లీశ్వరి, వాళ్ళ ఇద్దరు ఇప్పుడు ఎంత ఆనందంగా ఉన్నారు. నేను తీసుకున్న నిర్ణయం తప్పేమోనని, వీళ్ళని కష్టపెట్టి ఈ పెళ్ళి చేశానేమోనని ప్రతి క్షణం బాధపడేవాడిని. ఇప్పుడు వీళ్ళని చూస్తే నేను తీసుకున్నది మంచి నిర్ణయమని అనిపిస్తుంది. అందుకేనండి, దేనికైనా కాలమే నిర్ణయిస్తుంది, వాళ్ళ మధ్య ప్రేమను పుట్టిస్తుంది అని ప్రేరణ తల్లి అంటుంది. ఇక అర్జున్ వెళ్తూ ఉండగా ఒక ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర బైక్ ఆపుతాడు. ఇక్కడ ఎందుకు ఆపాడు? ఐస్ క్రీమ్ తింటాడా ఏంటా? అసలే చెడ్డ చిరాగ్గా ఉన్నా ఇప్పుడు ఏంటిది అని అనుకుంటుంది ప్రేరణ. అర్జున్ ఏమో పార్లర్లోకి వెళ్ళి 2 ఐస్ క్రీములు తెస్తాడు. ఒకటి ప్రేరణకి ఇస్తాడు. ప్రేరణ, నాకు వద్దు, నేను తినను అంటుంది. తీసుకో, నాకు తెలుసు నీకు ఐస్ క్రీమ్ అంటే ఎంత ఇష్టమో. నాపై కోపాన్ని నీకిష్టమైన ఐస్ క్రీంపై చూపొద్దు. ఏంటి బావ ఇలా మాట్లాడుతున్నాడు? ఇప్పుడు తీసుకోపోతే ఇంకేం మాట్లాడతాడని ఐస్ క్రీం తీసుకుంటుంది. అలా అర్జునికి ప్రేరణపై కొంచెం కొంచెంగా ప్రేమ కలుగుతుంది. అదేవిధంగా ప్రేరణకి అర్జున్పై ప్రేమ కలుగుతుందా లేదా అన్నది తరువాత వీడియోస్లో చూద్దాం. ప్లీజ్ వాచ్ మై వీడియోస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.